డాక్టర్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలి. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు అని బంధువుల ఆరోపణ. దాదాపు 1,50,000 రూపాయలు హాస్పిటల్ బిల్స్ కట్టించుకుని బాడీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాద్నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి హాస్పిటల్లో దాదాపు 4 రోజులుగా చికిత్స పొందుతూ వ్యక్తి మృతి. వైద్య లోపంతో చనిపోయినట్లు బంధువుల ఆరోపణ. అందుబాటులో లేని డాక్టర్లు. వివరాల్లోకి వెళ్తే గత 4 రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో షాద్నగర్ పట్టణ చటాన్పల్లి బాధపడుతూ నాగేశ్వరరావు వయసు 60 సంవత్సరాలు. ఈయన ఒక పురోహితుడు. చికిత్స నిమిత్తం బుగ్గారెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. గత 4 రోజులుగా వైద్యం చేస్తున్నామని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. కానీ ఎలాంటి పురోగతి లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్న షాద్నగర్ పురోహితుల సంఘం మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి శవాన్ని తీసుకువెళ్లేదే లేదని ఆందోళన చేపట్టారు. 2 రోజుల కింద హాస్పిటల్కు 4 రోజుల కింద హాస్పిటల్కి వస్తే మేము మంచిగా చేస్తాం, మేము బతికిస్తాం అని చెప్పేసేసి ఈరోజు మీ నుంచి అవుతుందా కాదా అని చెప్పేసి అడిగితే కూడా వాళ్ళకి ఇక్కడ పరిస్థితి పేషెంటు పరిస్థితి క్రిటికల్గా అనిపిస్తుంటే కూడా పట్టించుకోకపోతే మేము హైదరాబాద్ అన్న తీసుకుపోతామని చెప్పేసి అంటే ఆ ఆక్సిజన్ తీయండి రా బాబు అని చెప్పేసి ఆక్సిజన్ కానివ్వండి మేము హాస్పిటల్ అంబులెన్స్ వస్తుంది తీసుకెళ్తామంటే కనీసం మాట్లాడనీయకుండా డాక్టర్లు ఎవ్వరూ లేకుండా అక్కడ ఉన్నట్టు వార్డ్ బాయ్స్ తోటి అవన్నీ తీపిచ్చేసేసి బ్రీతింగ్ సమస్య వచ్చి ఈరోజు మంచిగా ఉన్నోడిని ప్రాణం తీసిరా అని చెప్పేసి చెప్తున్నాం. 60 ఏళ్ళైన ఒక మంచి వ్యక్తిని ఈరోజు యాక్టివ్గా నడుచుకుంటూ వచ్చిండు, ప్రాణంలో విగత జీవిగా పోతుండు. ఇదే కాడ న్యాయం అండి. షాద్నగర్లో మొత్తం వ్యవస్థ ఇట్లే తయారైంది. వ్యవస్థ మొత్తం పేదవాళ్ళను స్కానింగ్ల పేరుతోటి, ఆపరేషన్ల పేరుతోటి, మెడిసిన్ల పేరుతోటి నిలువ దోపిడీ చేస్తున్నాం. మరి ఏమైంది? ప్రభుత్వం గుడ్డిదా? కళ్ళు మూసుకుందా? మేము ఒకటే అంటున్నాం, ఇప్పటి వరకు ఎన్ని ప్రాణాలు పోయినాయి ఒక్కసారి ఆలోచించండి. నెలకి ఇద్దరిని చంపుతున్నారండి. మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఒకటి ఉన్నది, డాక్టర్స్ అసోసియేషన్. ఇంతకుముందు చెప్పినాం, మీకు చాతనైతే తీసుకోండి, లేకపోతే లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు పోయి చూపించుకుంటాం. ఉస్మానియా ఉంది, గాంధీ ఉన్నది, నిమ్స్ ఉన్నది, తీసుకుంటాం, చూపించుకుంటాం. పైసలు ఏదో మాకు ఆదుకుంటుంది అని చెప్పేసి వస్తే ప్రాణాలు తీయడం ఇది ఏమన్నా మీకు న్యాయమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. గతంలో ఏబీవి హాస్పిటల్ ఏమో, దివ్య హాస్పిటల్ ఒకటి, కింగ్ ఏదది ఇంకో చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో మొత్తం ప్రాణాలు తీసుకమే ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, రాజకీయ నాయకులు స్పందించాలి, పోలీసు వ్యవస్థ స్పందించాలి. న్యాయం కావాలని చెప్తున్నామండి. మేమేం దౌర్జన్యం చేస్తలేం. మేము ఒకటే అడుగుతున్నాం, మీకు చేతనైతే వైద్యం చేయండి. అరే ఏదో డాక్టర్లుగా మేము డబ్బులు ఇవ్వమన్నామా? అప్పు సప్పు చేసి తీసుకొని వచ్చి పైసలు. పేద అర్చకుడు, బ్రాహ్మణుడు, ఆయన ప్రాణం తీస్తారా అండి మీరు? మేము ఎప్పుడో విజ్ఞప్తి చేసాం కూడా, మీకు చేతనైతే ఏంటి, లేకపోతే రెఫర్ చేయండి, మీకు వచ్చిందే చేయండి. ప్రభుత్వ అధికారులు కానివ్వండి, డిఎంహెచ్ఓ గారు కానీ మీ కళ్ళకు కనిపిస్తలేదా? చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్ల మీదనే పడతారా? పెద్ద పెద్ద హాస్పిటల్ మీకు కళ్ళు కనిపిస్తలేరా? పైసలు ఇస్తే లంచాలు తీసుకొని ఉంటారా? రండి, ఎంక్వైరీకి రండి, బహిరంగ చర్చకు రండి. మీరు ఎవరు అవుతారో పైసలు తీసుకుని నిరూపిస్తాం. ముఖ్యమంత్రి దగ్గరికి కూడా మేము పోవడానికి సిద్ధం. ప్రాణాలు తీస్తారా మీరు? ఎవరిచ్చిరండి మీకు ఆ హక్కు? ఇప్పుడు చెప్పండి, మాకు న్యాయం చేయండి. చిన్న చిన్న పాపలు, బాబు బాగాలేని ఒక చిన్నారి కూతురు. మీ బాధ్యతని మీరు తప్పు చేయనప్పుడు సార్ ఎవరు డాక్టర్ అద్దాల వల్ల పడితే కేసులు పెడతారు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఏమనంటే ప్రాణం పోయింది, మీకేం కావాలి? ఓడు ఇయ్యను, మీరు ఇచ్చే పైసలతో వస్తుందా? ప్రాణం వస్తుందా? మేము పైసలు ఇవ్వలేదు, మెడికల్గా తీసుకురాలేదు అంటే అప్పుడు చెప్పండి. మెడికల్ చేయలేదు, మీరు గోళీలు చేయలేదు, చచ్చిపోయింది ఆయన అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. 1,50,000 అక్షరాలు 1,50,000 మొత్తం కట్టిరు. ఆన్లైన్ పేమెంట్
మీకు ఏమైనా తక్కువ ఇష్టమా? ఆ ప్రాణం తెచ్చి మళ్ళీ తెచ్చి పెద్ద ఏజ్ 80 ఏళ్ళ 90 ఏళ్ళు ఆయన 55 ఏళ్ళు ఉంటాయి. ఇదెక్కడ న్యాయమండి? అడిగేటోడు లేడానా? అధికారం మీ చేతులలో ఉన్నదానా? డబ్బులు పడేస్తానా? కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో సర్జరీలే అవసరం లేదు, కానీ మన తన పైసలు ఉన్నాయి లేని చూస్తారు. ఇంక సర్జరీ అవసరమే అంటాడు, సర్జరీ చేస్తారు, పైసలు తీసుకుంటారు. మీకు టార్గెట్ ఇచ్చారు ఎవరన్నా? మాకు న్యాయం చేయండి. ఈ షాద్నగర్లో అర్హత లేని వైద్యశాలలు ఎన్నున్నాయో, హాస్పిటల్స్ ఎన్నున్నాయో, ఆ డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసి మరి ఒక్కరికి ఇట్లాంటి సంఘటన జరగకూడదని చెప్పేసి మేము అర్జిస్తున్నాం. ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా హాస్పిటల్ పరంగా న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే మేము ఇక్కడనే కూర్చుంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై శర్మ. ఆ చనిపోయినటువంటి వ్యక్తి మా పెద్దనాన్నగారు, మా పెద్దనాన్నగారు. అలాగే ఇదంతా కూడా తంతు జరిగిన తర్వాత మనలో డాక్టర్లందరినీ సంఘాన్ని పిలిపించి వాళ్ళు ఏదైనా సరే ఇంత డబ్బు ఇస్తాము, మీరు సరైన అయిపోండి, ఒకవేళ లేకపోతే వాళ్ళు కేసు పెడతారు, లేకపోతే మీరేం చేయలేరు, వాళ్ళ పెద్ద సంస్థానం ఉంది వాళ్ళకని చెప్పి ఉద్దేశంగా మమ్మల్ని అంటూ ఉన్నారు. ఆ విధంగా అంటే మా ప్రాణాలైనా పోయినా పర్వాలేదు, మేము ఆయన పోయినటువంటి వ్యక్తిని తీసుకురాలేము, కానీ వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చేయమని చెప్తున్నాము. ఒకవేళ ఆ అమౌంట్ ఇవ్వలేకపోయినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, మీకేం చేయలేము, ఏం చేసుకుంటారు చేసుకోపోండి, వాళ్ళు ఏమైనా చేస్తారు, మిమ్మల్ని ఏం చేస్తారు సార్, మహా అయితే చంపుతారు, ఆల్రెడీ మా పెద్దాన్ని చంపేసినారు, మేము కూడా చనిపోవడానికి సకలం సిద్ధపడినాము. మేము, నా తమ్ముడు, మా పెద్దమ్మ, మా చెల్లెలు మొత్తం కూడా చనిపోవడం. బాగలేనటువంటి చెల్లెలు, ఆ పాపకు 2 చేతులు పనిచేయవు, 2 కాళ్ళు పనిచేయవు, కాళ్ళు నస్తుందో ఏడుస్తుందో తెలియదు, చెయ్యి నస్తుందో ఏడుస్తుందో తెలియదు, మతి స్థితి మీద లేనటువంటి పాప అతనికి ఉంది. చిన్న సాదాసీదమైన టైలర్ వ్యక్తిగా చిన్న గుడి, ఒక 2000 రూపాయల జీతానికి ఆంజనేయ స్వామిలో అర్చకుడిగా చేసినటువంటి వ్యక్తితో మీరు ఈ విధంగా అంటున్నారు. మీరు ఏమన్నా మీకు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళతో చూసుకోవాలి, కానీ సాదాసీదమైన ఒక బ్రాహ్మణ్ని ఇబ్బంది పెట్టడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకసారి అన్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని చెప్పినా కూడా మనం మాటలు విన్నాం. మీరు అందరూ కూడా వీడియో తీసుకుంటారు. ఒకవేళ పోలీసు వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు డబ్బులు ఉన్న వాళ్ళు, రెడ్డి గారు, వాళ్ళే సపోర్ట్ చేస్తారు. మేము బ్రాహ్మణులను జన్యం వేసుకున్న వాళ్ళం కాబట్టి మాకు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అన్నవాళ్ళు మాకు, మా బావగారికి, అలాగే అన్నవాళ్ళు రవెన్న, వీళ్ళందరూ కూడా మాకు వచ్చి ఈ యొక్క అర్చక సంఘం తరఫున మాకు చాలా అద్భుతంగా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి మాకు ఇది ఒక్క విషయంలో న్యాయం చేయండి సార్. ఒకవేళ మీరు కొడతామని కొట్టించుకుని మీ వర్షన్ ఏంది? ఇప్పుడు చనిపోయింది కదా, డాక్టర్లు ట్రీట్మెంట్ బాగాలేదనేది మీకు ఎట్లా డౌట్ వచ్చింది? అంటే మీరే ఊహించుకుంటున్నారా? మీకు అంటే మీ వర్షన్ ఏంది సార్? నిన్నటికి ఈ రోజుకి వాస్తవంగా మాట్లాడితే సార్, అటువంటి పరిస్థితి, క్రిటికల్ పరిస్థితి ఉంది, వెంటిలేటర్ మీద అని చెప్తున్నారు కదా, అటువంటి పరిస్థితిలో మీరు ముందే రేపు తీస్తాము, ఈరోజు తీస్తాము, బాగుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ బాగలేదు, ఇక్కడి నుంచి హైదరాబాద్కి వేసుకుపోండి అంటే మేము వేసుకుపోయే వాళ్ళం సార్. అది తర్వాత దేవుడి నిర్ణయం, చనిపోతాడో ఉంటాడో సెకండ్ వేర్. అది ఇప్పుడు వచ్చిన డాక్టరు మళ్ళీ గంటకున్నాడు, మళ్ళీ గంటకున్నాడు. ఏమంటే రౌండ్స్ లేవు, సార్ లేడు. సార్కు 3 రోజులు అయింది ఇక్కడ, పెద్ద సార్ లేడు, అందరు చిన్న సార్ వాళ్ళు ఉన్నారు. అది ఆయన కూడా ఎంబీబీఎస్ అంటారు, ఎండీఓ అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. ఏమనంటే సరిగ్గా చూసుకుని ఒక భయంతో మేము వాళ్ళని ఎదిరించలేనటువంటి పరిస్థితి కూడా మాకు ఏర్పడింది. సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం సార్. చనిపోయింది అని ఎప్పుడు చెప్పారు మీకు? కరెక్ట్గా 4:45 ఎగ్జాక్ట్లీ చనిపోయినారు సార్. కొద్దిసేపు యాక్షన్ చేశారు కాబట్టి కొద్దిసేపు యాక్షన్ కూడా చేసినారు. ఇట్లా కొట్టడం, అట్లా కొట్టడం, సైడ్ జరగండి అని చెప్పి కొంచెం వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అలాగే వెంటిలేటర్ మాకు అర్థమై వెంటిలేటర్ ఉన్నటువంటి అంబులెన్స్ అని కూడా మేము తీసుకుని రావడం జరిగింది. దాడి చూసుకున్న తర్వాత చనిపోయింది కదా బాబు, ఈయన ఇంకెందుకు చేస్తున్నారు మీరు అంటే అప్పుడు చెప్తున్నారు. ఇంకో విషయం, 20 నిమిషాలకు వచ్చి చెప్పారు. అప్పుడు ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పటికి కూడా మీరు అందరూ సహకరిస్తే మాకు న్యాయం జరుగుతుంది, లేదంటే పెద్దవాళ్ళ మధ్యలో మేము చేయలేం సార్. కాబట్టి మా బావగారు నాగేశ్వరరావుని బుగ్గారెడ్డి హాస్పిటల్ ఇక్కడ తీసుకొచ్చాము. ఆయన కొద్దిగా ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉన్నదని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత ఆయనకు తగ్గుతుందని చెప్పారు. డాక్టర్ తీసుకొచ్చిన తర్వాత సార్ దగ్గర తీసుకొని తగ్గుతుందని చెప్పారు. తర్వాత మొత్తం అంతా స్కానింగ్లు అవన్నీ తీసి రోజు తగ్గుతుందని చెప్తారు. ఈరోజు మాకు తీసుకెళ్దామని నిమ్స్కు రిఫర్ చేసుకుంటే డబ్బు లేక అక్కడ తీసుకెళ్దాం అనుకుంటే అంబులెన్స్ వచ్చిన తర్వాత ఒక ½ అవర్ ముందు ఆయన డాక్టర్ లేకముందే వెంటిలేషన్ తీసేస్తే ఆయన చనిపోయాడు.
అమౌంట్ దాదాపు 1,50,000 ఇప్పుడు పే చేసినాం మేము. ఫార్మసీకి డాక్టర్కి అందరు కలిపి 1,50,000 ఖర్చు అయింది మాకు ఇప్పుడు. అయినా కానీ ఆయనకు మాకు ట్రీట్మెంట్ రాదనుంటే మేము హైదరాబాద్లో తీసుకెళ్ళే వాళ్ళ ముందు చెప్పినుంటే మాకు ట్రీట్మెంట్ చేయడం వస్తుంది అని చెప్పి లాస్ట్కు నా ఫోటోస్ ఇట్లా చేసి ఈ విధంగా చేసేవారు. ఫోన్ చేస్తే గిడంగా రెస్పాన్స్ లేదు, డాక్టర్స్ గిడ రెస్పాన్స్ లేదు. ఈరోజు వచ్చిన డాక్టర్ రేపు రాడు, రేపు వచ్చిన డాక్టర్ ఈరోజు రాడు. డాక్టర్ ఇవ్వడానికి రావడం లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడ లిఫ్ట్ చేస్తారు. మాకు ఏదైనా న్యాయం చేయాలి. అలా డాక్టర్లందరూ కూడా పైసలు తీసుకొని పైసలు ఇచ్చి అప్పులు చేసి పైసలు తీసుకొని ప్రాణాలు తీస్తే ఇదేంది? ఓడిచ్చిండబ్బా మీకు హక్కు. డాక్టర్ అయినా మెట్టకాపుడు ఇష్టం అవుతాయి. అది మెడికల్ కూడా వాళ్ళదే మెడికల్లో కూడా ఘోరంగా దోస్తుర్రబ్బా, ఘోరంగా. ఒక 500 రూపాయలు కూడా డిస్కౌంట్ చేయరు. శాంతానగర్లో జరుగుతుంది అన్యాయం అబ్బా. అడిగితే కేసులు, పోలీసు వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి, రాజకీయ నాయకులను చేతిలో పెట్టుకోవాలి. నీ శాల్వాల్ని దండలు ఎవరికి కావాలరా నాయన? సంపాదించుకోండి, మీరు మిమ్మల్ని వద్దంటలేం. సంపాదించుకోండి, కోట్లు సంపాదించుకోండి. నేను ఇంచ అయితే చెప్పు, లేకపోతే పంపి మాకు బయట మేము చూపించుకుంటాం. ఇదెక్కడి పరిస్థితి? 3 నెలలు 2 నెలలు కూడా కాలేదు చూడు, 2 నెలలు కూడా కాలేదు. వాళ్ళ కొత్త హాస్పిటల్ ఒక ఆయన ఏబీవీ హాస్పిటల్, ఇక్కడ దివ్య హాస్పిటల్, మొన్న కింగ్ స్టార్ హాస్పిటల్ అదేదో ఉంది, చిల్డ్రన్స్ కింగ్ హాస్పిటల్. ఇదేమో అన్యాయం ఉందా? ప్రాణం తెచ్చేయండి, లేకపోతే తెచ్చిస్తావా నువ్వు? నీ ఇంట్లో ప్రాణం పోతే ఇట్లే ఉంటుందా? అడుగొద్దా? మా తమ్ముని బావైనటువంటి నాగేశ్వరరావు చనిపోయిండు. ఈ షాద్నాగ్ ఇంత దరిద్రమైన వ్యవస్థ ఈ హాస్పిటల్ ఉన్నాయంటే వచ్చి మరి ఏమైంది సార్ ఏంటని అడిగినప్పుడు మరి ఈ విధంగా చనిపోయిందని వివరణ ఇవ్వాలి. కానీ ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వ్యవహారి డాక్టరు ప్రయత్నించి ఎవడో రాను చెప్పేసి నన్నే మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, ఈ విధంగా ఈ హాస్పిటల్ ఎంత దరిద్రం అంటే 1,50,000 రూపాయలు కూడా ఇవాళ కట్టించుకొని మరి నిన్ననా ఈ రోజా మరి ఈ విధంగా ఉంది, ప్రాబ్లం ఉంది, మరి మీరు తీసుకెళ్ళండి వేరే హాస్పిటల్ పోయి ఒక వ్యక్తిని బతికించుకునే పరిస్థితి వాళ్ళు ఉంది. వాళ్ళు ఒక హాస్పిటల్ గారు అన్ని హాస్పిటల్ ఈ విధంగానే తయారైంది. అందుకు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎంతకైనా సరే కేసు అయినా సరే డాక్టర్ పైన తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇది పద్ధతి కాదు. అమౌంట్ తీసుకున్నారు, మీరు తీసుకున్నప్పుడు న్యాయం చేయండి, న్యాయం చేయకపోతే వాళ్ళ నుంచి కాదని చెప్పి హైదరాబాద్ కు తీసుకుపోండి అని చెప్పాలి. కానీ చివరి క్షణం వరకు కూడా మనిషి బ్రతికుండి డెడ్ బాడీని ఇచ్చి నిర్లక్ష్యపూరితమైనటువంటి డాక్టర్ వ్యవహారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎంతవరకైనా సరే మేము పెద్ద ఉన్నటువంటి డాక్టర్ల దగ్గర కూడా పోతాము. ఇలాంటి ఆసుపత్రులను కూడా మొత్తం బంద్ చేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా ఉన్నటువంటి అతను చాలా నిరుపేద కుటుంబము, నిరుపేద బ్రాహ్మణ కుటుంబం కాబట్టి వారు ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి మీకు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే ఎంపీ గారు అందరూ కూడా సహకరించండి సార్. ఇటువంటి వాళ్ళందరినీ కూడా కొంచెం మీరు చూసుకొని మా యొక్క పేదల కుటుంబం, బ్రాహ్మణ కుటుంబాన్ని అయ్యా, ఈరోజు మా పెద్దనాయన గారు అకాల మరణానికి కారణమైనటువంటి బుగ్గారెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి యజమానులు చాలా ఇబ్బందుల వల్ల మనం చనిపోవడం జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మేము చనిపోవడం, మా పెద్దనాయన గారు కాలం జరగడం జరిగింది. కావున మేము ఈ యొక్క అకాల మరణానికి చింతిస్తూ ఆయనకి ఈ యొక్క పరిస్థితి వల్ల ఆయన చనిపోవడం వల్ల ఈ బుగ్గారెడ్డి హాస్పిటల్ వారు ఈ యజమాని వల్ల ఇబ్బంది పడి చనిపోయినాడు. 3 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు చూపిస్తామంటున్నారు కానీ అవుతుంది అంటున్నారు కానీ వెంటిలేటర్ మీదే పెడుతున్నారు. ఇక్కడ కాదు చేయదు అని అనింటే ఒక మాట మేము హైదరాబాద్ కానీ తీసుకుపోయే వాళ్ళం. డాక్టర్ని సంప్రదించినాం సార్. బాగా అవుతుంది కదా, నిన్నటి బాగుంది కదా, మాకేం తెలుస్తున్నారు? కౌన్సిలర్ రూమ్ ఉంటారు, ఏమన్నా కౌన్సిలర్ రూమ్లో తీసుకుపోతారు. ఇక్కడ చూడండి ఇట్లుందని, నాకు చదువు రాదు, మేమే గంట కొట్టుకొని బతికేటోళ్ళము. యా నుంచి పుట్ట కోసం కడప నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతాము. ఈ రోజు మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసి చనిపోయినారు. మా మిల్లో ఉండే చైన్లు బుధవులు కూడా ఉంగరాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దగ్గర ఫోన్ పేలో ఉన్నాయి సార్, 1,00,000 వరకు అయిపోయింది సార్ అమౌంట్. ఏమన్నారు, బతుకుతాడు అన్నాడా లేదా సార్? ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, మీట్ అవుతుంది కదా సార్, అందరూ ఫ్రీగా ఉంది కదా అంటున్నారు సార్. కానీ మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళీ మీ మరణానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం ఉంది అంటున్నారు సార్. ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కూడా పెద్దసారి భోజనానికి పోయిన తర్వాత పిల్లలతో వాళ్ళు తీయించి అది చనిపోవడం వల్ల మేము కళ్ళారా చూడడం జరిగింది. కాబట్టి నిమ్స్ తీసుకోవడం రిఫర్ కూడా చేసినారు వాళ్ళు. ఇప్పుడు చెప్తే మేము ఎక్కడికి పోయి అనాథలుగా మేము నిలవడం, ఊరు మాది
ఇప్పుడు చేస్తాం ఆ పరిస్థితి ఎట్లా కావాలి సార్ ఏమంటే అది హెల్త్ సహకరించట్లేదని మీకు నిన్న చెప్పిర్రా ఈ రోజు చెప్పిర్రా? వాళ్ళు ఇప్పుడు కూడా సహకరించలేదు అని చెప్పట్లేదు. మా దగ్గర డబ్బు లేక ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంటే పోవాలని ఉద్దేశపూర్వకంగా మేము ఎక్కడైనా సరే చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో హాస్పిటల్ పేరు నిమ్స్ కాకుండా దుర్గా ఒక హాస్పిటల్ ప్రిపేర్ చేసినారు. అక్కడికి పోదామని మాకు తెలియక నిమ్స్ పోదామని చెప్పి మా మామగారు అక్కడ ఆల్రెడీ ఒక అంచకుడికి జరిగిన స్టెంట్ వేయడం జరిగింది. వాళ్ళని సంప్రదిస్తే బాగా చూస్తున్న ఉద్దేశం పోవడంలో తీయండి మేము పోతామనే ఉద్దేశంగా ఆయన భోజనానికి పోయి పిల్లలు చెప్పడం వల్ల ఆయన అకాల మరణం చెందడం జరిగింది. టీచర్స్ ఉంటారు సార్. కానీ మా పెద్దనాన్నగారు మాత్రం ఇక్కడే ఉంటారు. ఆయన టైలర్ చిన్న జీవితంగా బతుకుతున్నారు. వాళ్ళ కూతురు ఉంది. ఆ కూతురికి 2 చేతులు పనిచేయవు, 2 కాళ్ళు పనిచేయవు. కాండి ఆ పిల్ల ఫోటోలు ఒకసారి మీరు అందరూ ఇంటి దగ్గరికి వస్తే వీడియో కూడా చూపిస్తారు. అలాగే ఈ అబ్బాయి చిన్న పిల్ల అబ్బాయి. ఈ పిల్లోడన్నా చూడండి మీరు ఒకసారి సంప్రదించి మాకేదో మనిషి పోయినాడు మనిషిని పోదనుకున్నాం మేము. కాబట్టి న్యాయం చేయండి మాకు, ఇదొక్కసారి చేయండి. ఇదొక్కసారి ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాము. ఏదైనా సరే తప్పులు ఉంటే మమ్మల్ని ఏమైనా ఉంటే